అదిగో చూడు, ఎంత పెద్ద గోపురమో! ఇన్ని బొమ్మలు ఒక్కచోటే ఎప్పుడైనా చూసావా? ఈ రథం చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది గదా! ఏటా తిరునాళ్లప్పుడు ఇది ఊరంతా తిరుగుతుంది. మల్లెపూల వాసన గుబాళిస్తుంది. నీక్కూడా బాగా నచ్చినట్టుంది. అందుకే అలా తొండమాడిస్తున్నావు. ఈ కొళనులో బంగారు తామర పువ్వు చూడు, ఎలా మెరుస్తోందో! ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో కదా! 1000 స్తంభాల మండపం అంటే ఇదే. ఇన్ని స్తంభాల మధ్యలో నడుస్తుంటే భలే ఉంది గదూ! ఇది నటరాజస్వామి విగ్రహం. నాట్యం చేస్తున్నట్లుంది చూడు. ఇదంతా మన గొప్ప చరిత్ర. మెల్లిగారా, మనం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. భక్తిగా లోపలికి వెడదాం పద. చూడు, అమ్మవారు ఎంత కళకళలాడుతున్నారో! మన మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా తీరుస్తారు. పైన చూడు, ఆ గోపురం అంతా బంగారమే. అబ్బో, కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. రాళ్లతో కూడా సంగీతం వినిపించవచ్చని ఇక్కడికొస్తేనే తెలుస్తుంది. భలే ఉంది గదా ఈ సౌండ్! నీ కోరికలేంటో నంది చెవిలో చెప్పేస్తున్నావా? సరేలే, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రసాదం అంటేనే పరమాన్నం. ఇంత రుచిగా ఉంది గాబట్టే నువ్వు అంతలా లాగించేస్తున్నావు. సంగీతం వింటే నీక్కూడా డాన్స్ వేయాలనిపిస్తోందా? భలే తల ఊపుతున్నావుగా! చీకటి పడ్డాక దీపాల వెలుగులో ఈ గుడి ఇంకా అందంగా కనిపిస్తోంది గదో! మంచి దర్శనమైంది. ఈ జ్ఞాపకాలన్నీ మన మనసులో ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. పద, ఇక బయలుదేరదాం. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే వచ్చి అమ్మవారిని దర్శించుకుందాం. మా ప్రయాణం మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.